హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఎన్నో పథకాల కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు అయితే నిన్నటి రోజు నుంచి కూడా ప్రారంభం కావడం జరిగింది మన తెలంగాణలో. ఇప్పుడు తాజాగా మనకు ఆసరా పెన్షన్లు ఏవైతే గతంలో ఇస్తున్నారో ఆసరా పెన్షన్లకు సంబంధించి, అలాగే మహిళలకు 2500 రూపాయల పథకానికి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది నిన్నటి రోజున. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది. అలాగే మరింత మంది అయితే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే లైక్ చేసేయండి. మహిళలు కానీ ఎవరైనా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. లైక్ చేస్తేనే మీరు మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే ఇంకా మీరు వీడియోను షేర్ చేయకుండా ఉంటే ఇప్పుడే వీడియో పక్కన మనకు షేర్ అని ఉంది, షేర్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు, వారందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఎన్నో పథకాల కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ప్రకటించిందో ఈ 6 గ్యారెంటీలను కూడా కేవలం 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక డిసెంబర్ 7వ తారీఖునైతే మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడిందనమాట. ఇప్పటికి 4 రోజులు అయితే గడిచిపోయింది, అంటే 2 నెలల వరకు కూడా గడిచిపోయింది. ఈ నేపథ్యంలో మనకు ఇప్పటికీ కూడా మనకు మహాలక్ష్మి పథకం కోసమే పథకాలను అమలు చేయడానికి ఇప్పుడు డబ్బులు అయితే కేటాయించడం జరిగిందండి. ఇక ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని, అలాగే 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇక ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనమాట. ఇక ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం కొన్ని లక్షల మంది మహిళలు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్లో భాగంగా ప్రతి సంవత్సరానికి కూడా కేవలం 6 సిలిండర్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ 6 సిలిండర్లలో భాగంగా మనకు ఖచ్చితంగా వీరికి మాత్రమే ఈ అందుతాయండి. ఈ 6 సిలిండర్లను కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం అర్హులను ఎంపిక చేయడానికి ఇప్పటికే మీ యొక్క గ్రామాల్లో ఒక్కొక్క అంగన్వాడీ కార్యకర్త మరియు ఆశా కార్యకర్త 30 దరఖాస్తులను తీసుకుని మీ ఇంటింటికి కూడా రావడం జరుగుతుంది. మీ ఇంటికి వచ్చినప్పుడు ఏవైతే నేను చెప్పానో 5 పత్రాలు అయితే అడగడం జరుగుతుంది. అంటే రేషన్ కార్డు, గ్యాస్ బుక్, అలాగే మనకు రసీదు, మీకు పాస్బుక్ నెంబరు, ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా పెట్టుకుని ఉండాలి. ఆధార్ కార్డు కూడా అడగబోతున్నారనమాట. ఇవన్నీ కూడా ఇస్తేనే మీకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 6 సిలిండర్లు వస్తాయండి. కాబట్టి ఈ విధంగా అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది 500 రూపాయలకు సంబంధించి. ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్కి సంబంధించి చూసుకుంటే ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అద్దెలలో ఉన్నవారు కానీ, సొంత ఇళ్లలో ఉన్నవారు కానీ ఎవరైతే 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అనేది వినియోగిస్తున్న వారందరికీ కూడా ఈ ఉచిత విద్యుత్ పథకం అయితే అమలు అవుతుందండి. 200 యూనిట్ల వరకు కూడా మీరు ఎటువంటి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఈ ఫిబ్రవరి నెల బిల్లు ఏదైతే ఉందో మనకు మార్చిలో ఇవ్వడం జరుగుతుంది. మార్చి 1వ తారీఖున 2వ తారీఖున అయితే కరెంటు వాళ్ళు బిల్లు వేయడం జరుగుతుంది. ఇక ఈ బిల్లు మీరు కట్టాల్సిన అవసరం లేదు, ఫిబ్రవరి నెల బిల్లు అనేది మీరు కట్టాల్సిన అవసరం లేదని కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. ఇక గవర్నర్ గారు కూడా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ గారు కూడా కలెక్ట్ చేసుకుని మన ప్రభుత్వం అయితే ఇప్పటికే మనకు 6 గ్యారెంటీలను అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉంది. ఇప్పటికే మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2 గ్యారెంటీలను అయితే మనకు ఒక గ్యారెంటీని అయితే అమలు చేయడం జరిగింది. ఇక ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా మనకు మరొక 2 పథకాలను అమలు చేయబోతోందని కూడా గవర్నర్ గారు కూడా మన ప్రసంగంలో అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఈ విధంగా మనకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అద్దెలలో ఉన్నవారు, అలాగే మీకు సొంత ఇళ్లలో ఉన్నవారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందని, ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి అర్హులను ఎంపిక చేయడానికి కూడా మనకు అధికారులను అయితే ఇవ్వబోతున్నారు. ఏదైతే 500 సిలిండర్ కోసమో ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు నియమించి వారికి ఫోన్లలో ఒక యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 500 రూపాయల సిలిండర్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆ యాప్లో వారు నమోదు చేస్తారు. ఆ యాప్లో నమోదు చేసి ఓకే అయిన వెంటనే మీకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పి మీకు ఒక రసీదు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక 200 యూనిట్ల ఉచిత కరెంటు విషయానికి కూడా వస్తే ఇదే విధంగా కూడా మనకు ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా మనకు
ఇప్పటికే మనకు అధికారులు అయితే మనకు మీటర్ల దగ్గర ఉన్నటువంటి నెంబర్లన్నీ కూడా రాసుకుంటూ ఉన్నారు. నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఇంకా మీరు ఎవరైనా సరే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కానీ రేషన్ కార్డు నెంబర్ కానీ అవన్నీ కూడా మీరు అందుబాటులో ఉన్నా లేకపోతే మీ యొక్క మీటర్కి అతికించి పెట్టండి, ఒక పేపర్లో రాసి మీ పేరు అవన్నీ కూడా మనకు కరెంట్ అధికారులు అయితే ఆ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని ఎవరి పేరు మీద కనెక్షన్ ఉంటే వారి నుండి, అంటే ఎవరి పేరు మీద మీటర్ ఉంటుందో వారే మనకు వారి పేరు రాయాలి, వారి యొక్క రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాలి, వారి యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మీరు గమనించి రెడీగా చేసి పెట్టుకోండి. 2 పథకాలు అయితే ముందుగానే అమలు అయిపోతాయండి. ఇక అతి ఇంపార్టెంట్ అతి ముఖ్యమైన పథకం మనకు ఆసరా పెన్షన్లు అండి. ఆసరా పెన్షన్ల కోసం అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆసరా పెన్షన్ల విషయానికి వస్తే మన తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు చేయూత పింఛన్ల కింద మనకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 4,000 రూపాయల పింఛన్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక మిగిలిన వాళ్ళు దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక గత నెల పెన్షన్ రాలేదని ఇప్పటికే మనకు లబ్ధిదారులు అయితే ఆందోళన చెందుతున్నారండి. మనకు ఆసరా పెన్షన్లు అయితే ఇంకా జమ చేయలేదని, ఇంకా పెంచిన పెన్షన్లు అయితే వచ్చే నెల నుంచి వస్తాయి, మార్చి నుంచి. ఇప్పట్లో అయితే పాత పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి ఈ పాత పెన్షన్లు కూడా జమ కాలేదని మనకు ఎవరైతే ఆసరా పెన్షన్ల లబ్ధిదారులు ఉన్నారో వారైతే వాపోతూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. మనకు ఈ నెలలో ఎవరికైనా సరే ఇంకా ఆసరా పెన్షన్లు జమ కాకుండా ఉన్నా వారందరికీ కూడా మనకు వచ్చే నెల పెన్షన్లతో పాటు ఈ నెల పెన్షన్లు కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో కూడా వారికి ఆసరా పెన్షన్లకు సంబంధించిన డబ్బులను కూడా జమ చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది పెద్ద శుభార్తనే చెప్పుకోవచ్చు. ఈ నెల లేకపోయినా కూడా వచ్చే నెలలో 2 నెలల డబ్బులు పెన్షన్ డబ్బులను కూడా వేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందండి. కాబట్టి ఆసరా పెన్షన్ల డబ్బులు ఎవరికైతే రాలేదు, ఇంకా ఎవరికైతే అకౌంట్లో డబ్బులు పడలేదో వారైతే కంగారు పడాల్సిన పని లేదు. వచ్చే నెలలో కూడా మీకు డబ్బులు పడే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెల నుంచి కూడా మనకు పెన్షన్లు అయితే పెరగబోతున్నాయి. ఈ ఫిబ్రవరి నెల నుంచే మనకు ఫిబ్రవరి నెల పెన్షన్లు అన్నీ కూడా మార్చిలో వస్తాయి కాబట్టి మార్చిలో మనకు పెన్షన్ అనేది పెంచి ఇస్తున్నారనమాట. ఇది ఆసరా పెన్షన్లకు సంబంధించి. ఇక 2,500 రూపాయల పథకానికి సంబంధించి వివరాలకు కనుక వెళ్తే ఈ 2,500 రూపాయల పథకానికి సంబంధించి కూడా కొన్ని లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ 2,500 రూపాయల పథకం మీకు రావాలి అంటే రేషన్ కార్డు ఉండాలి, అలాగే ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ ఖాతా, ఈ 3 పత్రాలు అంటే ఖచ్చితంగా పెట్టుకొని ఉండాలి. ఈ 3 పత్రాలు పెట్టుకుంటేనే మీకు ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ పథకాలను అయితే అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అందరికీ కూడా అలర్ట్ అయితే ప్రకటించింది. మీరు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఈ పత్రాలను రెడీగా పెట్టుకోండి. మీకు ఆసరా పింఛన్లు కానీ లేకపోతే చేయూత పింఛన్లు కానీ మనకు ఈ పథకాలు ఏవైతే 500 సిలిండర్ కానీ 2,500 రూపాయల ప్రతి నెల కానీ ఇవన్నీ కూడా మనకు అమలు అవుతాయండి. కాబట్టి అందరూ కూడా వేచి చూసి అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీకు డబ్బులు పడే టైం అయితే దగ్గరకు వచ్చింది. అంటే అసెంబ్లీలో కూడా నిన్న జరిగిన అసెంబ్లీలో మనకు బడ్జెట్ కూడా కేటాయించబోతున్నారనమాట. ఈ రోజు లేదా రేపు అయితే బడ్జెట్లో కేటాయింపులు చేసి ఈ పథకాలను అయితే అమలు చేయడం జరుగుతుంది. ఇది సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు.